ఇల్లు, ఇల్లు వదిలితే కోర్టు, ఇలాగే ఉంటే ఎలా? లవ్ చేయమంటూ వెంటపడ్డాం, ఓకే అనగానే ఇప్పుడు టేక్ ఏం ఇట్ ఈజీగా చేయాలంటావ్? తీసుకోవడం. రిలాక్స్ మా, చుట్టూ లవ్వసే, జాలీ ముడుకొచ్చాయి. అటు చూడు, ఒక్కొక్కడు ఎంతవరకు వెళ్ళిపోతున్నాడు, నువ్వు ఉన్నావెందుకు? ఏ అలా ఒకే ఒకటి ఇవ్వవా? సరే, నువ్వు నిజంగా ఇవ్వద్దు. అలా ఇస్తే ఎక్కడిస్తావో చెప్పు, నాకు ఆ కెక్కే చాలు. చెప్తావా? చెప్పు. ఇక్కడ, 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 ఏదో ఒక చోటు చెప్పు. ఎందుకు నవ్వుతున్నావు? ఇంతవరకు ఏ చోటు చెప్పలేదు. అక్కడ ఇక్కడ చెప్పాను, ఇక్కడ కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్పాను, ఇక్కడ. ఛీ! ఇన్ని చోట్ల చెప్పిన దానివే అరచేతిని చెప్పలేదే. మాటి మాటికి వాటేయాలనుంది, మాటుకొస్తావో మాట. పూట పూటకి కాటేయాలనుంది, క్లియర్ చేస్తావా రూట్. ముందు నువ్వు తాళి కట్టు, మనువయ్యాక మొదలు పెట్టు. నా చిట్టి గుండె చిల్లడింది, దాన్ని నువ్వు మూసిపెట్టు. మాటి మాటికి వాటేయాలనుంది, మాటుకొస్తావో మాట. మాటి మాటికి వాటేయాలనుంది, మాటుకొస్తావో మాట. పూట పూటకి కాటేయాలనుంది, క్లియర్ చేస్తావా రూట్. ముందు నువ్వు తాళి కట్టు, మనువయ్యాక మొదలు పెట్టు. నా చిట్టి గుండె చిల్లడింది, దాన్ని నువ్వు మూసిపెట్టు. దన్నా తనకు తన్నానా, నిన్నే డౌటే కొట్టే బొమ్మనా. వచ్చిన వెన్ను తట్టి గుండెల్లో గంట కొట్టి ఓ పట్టు పట్టే మదనా. ఏ తనకు తన్నానా, నాకై కన్నాడే నిన్ను నీ నాన్న. ఒళ్ళంతా దుల్లగొట్టి నీ సొత్తె కొల్లగొట్టి కౌగిలిలో గొళ్ళెబెడనా. నువ్వు మన్మధుడి మనవడికి వరుసకి తమ్ముడవా, చెప్పుర కన్నా. నీ పగల తాకిడికి అడ్డుకట్ట వేసే నవ మదనుడినే. నీ దూకుడెంతో చూస్తా అయితే వచ్చేయరా. మాటి మాటికి వాటేయాలనుంది, మాటుకొస్తావో మాట. పూట పూటకి కాటేయాలనుంది, క్లియర్ చేస్తావా రూట్.
అయినక తిన్నానా వస్తే వద్దని నేను అంటానా పూలే నలగకుండా కట్టే చెదరకుండా ఆడేసు గొర్రదిల్లనా తిన్నానా ఇట్ట మాట్లాడుతుంది నువ్వేనా హుక్కే తీయకుండా ఒంటికి తగలకుండా అందాన్ని అంటే వెళ్ళనా నువ్వు ఖచ్చితంగా బత్సాయిని వంశానికి చెందినోడివా వివరించేయరా నీ ఒంటి బిగువులతో కొంటె తాళం వేసే కుర్రాడినే నా కొంగు చాటు పొంగులందే పురుషుడివైరా హే మాటికి హే మాటికి అరే మాటికి వాటేయాలనుంది మాటకొస్తావో మాట పూటకి కట్టయాలనుందిరా క్లియర్ చేస్తావా రూటు ముందు నువ్వు తాలి కట్టు మనువయ్యాక మొదలు పెట్టు నా చిట్టి గుండె చిల్లడింది దాన్ని నువ్వు ముసిపెట్టు ఏం సూర్య కులాసైన కోర్టులో కలుసుకుందాం అనుకున్నాను, రోడ్లోనే కలుసుకున్నా. బావగారికి దినం ఎప్పుడు? నువ్వు చచ్చిన తర్వాత. ఆరు లీటర్ పాలు తీసుకెళ్లి ఇంట్లో కొలిసి చూస్తే 400 ml ఉంటుంది. కాస్తే విరిగిపోతున్నాయి. పిల్లలకు పడితే వాంతులు అవుతున్నాయి. కొనొద్దు, నిన్నెవరు కొనమన్నారు? ఆవిడ చెప్పింది నిజమే. నేను పాలు కొంటున్నాను. ఇంటికి వెళ్ళి చూస్తే తక్కువగా ఉన్నాయి. కాసి చూస్తే విరిగిపోతున్నాయి. నువ్వు కొనొద్దు. ఏంటి వారుగా మాట్లాడుతున్నావు? రండి రండి అని బొట్టి పెట్టి పిలిచాము మిమ్మల్ని. ఏమయ్యా నువ్వేగా అమ్ముతున్నావు, లోటుపాట్లు నీకేగా చెప్పాలి. నువ్వే నీది అనుకున్నావా? ఊరికే అరుతున్నావు. వామ నోరు మూసుకొనే. నువ్వు గట్టిగా అరిస్తే మేము నోరు మూసుకొని పోవాలా? ఊరికే ఇష్టం వచ్చినట్టు అరుతావేంది? ఈ పాలేవి నా బాబు ప్యాకింగ్ చేసి పంపించడం లేదు. దీని మీద జీకే అని ఉందా? అక్కడికి వెళ్ళి అడుగు, అప్పుడు తెలుసుద్ది. అడుగుతాను. ఎక్కడికి వెళ్ళి అడగాలో అక్కడ అడుగుతాను. ప్రభుత్వం నిర్ణయించిన కొరతల్ని పాటించనందువల్లను, నాణ్యతలో లోపం ఉండడం వల్లను ప్రజా శ్రేయస్సు దృష్ట్యా జీకే అగ్రో డైరీ ఫామ్ని శాశ్వతంగా మూసేసి సీల్ చేయవలసిందిగా ఈ న్యాయస్థానం ఉత్తర్విస్తున్నది. జీకే పాల కేంద్రం సీలు చేయబడ్డం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయనకు సొంతమైన వైన్ షాపుల్లో అమ్మబడుతున్న డూప్లికేట్ సరుకు తాగి 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంగా లాయర్ సూర్య తీసుకున్న చర్యకు ఫలితంగా జీకే వైన్ షాపుల్లో అమ్మబడుతున్న సరుకు మొత్తం కూడా డూప్లికేట్ అని కనిపెట్టబడి ఆయనకు సొంతమైన 56 వైన్ షాపులు సీలు చేయబడ్డాయి. మిల్క్ ఫ్యాక్టరీ, 56 వైన్ షాపులు, అన్నిటినీ మూయించేశాడు. చట్టం ద్వారా సిస్టమేటిక్గా సీల్ చేయించేశాడు. నా ధనరేఖని తాకిన వాడికి ఆయుష్ రేఖే ఉండకూడదు.
అన్నా ఒక్క నిమిషం అన్న. ఇది చదివి చూసిన తర్వాత చెయ్యి నరకాలో కాలు నరకాలో లేదా కాల్చి చంపాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఏంటన్నా అలా చూస్తున్నావు? కరెక్టేలే, చదువు లేకే కదా కిరాయి రౌడీలు అయ్యారు. ఇవ్వు నేనే చదువుతాను. అందుకునేది గౌరవనీయులైన పోలీస్ కమిషనర్ గారు. విషయం: ప్రాణానికి ప్రమాదం ఉండడం చేత ముందుగా బందోబస్తు కోరడం. అయ్యా నమస్కారం. నేను తీసుకున్న చర్య వల్ల జీకేకి సొంతమైన 56 వైన్ షాపులు మూసేయబడ్డం, ఆయనకి సొంతమైన పాల ఫ్యాక్టరీ సీల్ చేయబడ్డం తమకి తెలిసిందే. అందుచేత నాపై పగబట్టి జీకే నన్ను హత్య చేయాలని పథకం వేశారు. కనుక నాకు మరణము, అంగవైకల్యము, నా ఒంటి మీద చిన్న గీటో గీటు పడినా కూడా ఆయన్ని ఖైదు చేసి చర్య తీసుకోవలసినదిగా కోరుకుంటున్నాను. ఇది ప్రారంభమే. సీల్ చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. జీకేని కొద్దిగా నాశనం చేస్తాను. చట్టం ద్వారా అతన్ని నడి వీధిలో నిలబెడతాను. వెళ్ళి చెప్పు. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట.